వెల్కమ్ బ్యాక్ టు ప్రభావతి దంతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరికొన్ని పాత కాయిన్స్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇది 1952లోని 1 పైసా భారత ప్రభుత్వంచే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని భారత ప్రభుత్వంచే ముద్రించబడిన 1 పైసా అన్నమాట. ఇది 1965లోని 2 పైసలు. అలాగే ఇది 3 పైసలు. ఎంత రుద్దినా ఇవి బాగా ఓల్డ్ కాయిన్స్ అవడంతో ఎంతసేపు రుద్దినా చేతులు అరిగిపోతున్నాయి తప్ప నీట్గా అయితే రాలేదు. నేను ఈరోజు ఈ వీడియోలో ఈ కాయిన్స్ అన్నింటినీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఇదైతే 5 పైసలు. 1963లో ముద్రించబడిన 5 పైసలు. ఇది 10 పైసలు. 1989లో ముద్రించబడిన ఈ 10 పైసలు చాలామంది వాడే ఉంటారు. ఇప్పుడైతే ఇవన్నీ వాడుకలో లేవు. అలాగే ఇది ఒక 10 పైసలు. ఈ చిన్న 10 పైసలను అయితే అందరూ చూసే ఉంటారు. దాని తర్వాత వచ్చింది 20 పైసలు. 1986లో ముద్రించబడిన 20 పైసలు. ఇది ఇత్తడి 10 పైసలు. 1969లో అమల్లో ఉన్నది. ఈ 1 పైసా, ఈ 2 పైసలు, ఈ 3 పైసలు, ఈ 5 పైసలు, ఈ 10 పైసలతో ఆ రోజుల్లో ఈ 10 పైసలకి ఎన్నెన్ని వచ్చేవో. ₹1 బయటికి తీసుకువెళ్తే బియ్యం కొనుక్కొచ్చి వంట చేసేవాళ్ళని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటే, ₹1కి చాలా వస్తువులు వచ్చేవని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటే వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ రూపాయికి బఠానీలు కూడా రావట్లేదు. అలాగే ఇది ఇంకా పూర్వం ముద్రించిన 1 నయా పైసా. ఇదైతే 1 క్వార్టర్ అనా. 1 క్వార్టర్ అనా అంటే ఎంతో మీరే చెప్పండి. 1950లో ముద్రించిన 1 క్వార్టర్ అనా. 1936లో ముద్రించబడిన 1 క్వార్టర్ అనా. ఇది బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో ముద్రించబడింది. అలాగే 1 అనా. అలాగే 2 అనాలు. ఇవన్నీ బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఉన్నవి. ఇవన్నీ మనం వాడిన జ్ఞాపకాలు అయితే ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ 1 అనాతో ఈ 2 అనాలతో ఏం కొనుక్కొచ్చారో జ్ఞాపకం తెచ్చుకొని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ కలెక్షన్ మీలో ఎవరికైనా ఉంటే, ఇంకా అమూల్యమైన ఓల్డ్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే వాటి గురించి అమూల్యమైన సమాచారం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.